హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వైల్డ్ కార్డ్స్కి ఇప్పుడే అడ్వాంటేజ్ రా అంటే ఇంకా ఈ పవర్స్ ఇచ్చారు. ఈ పవర్స్తో ఇంకా వాళ్ళని ఏం చేస్తారు? వీళ్ళకే అడ్వాంటేజ్ ఇస్తే వాళ్ళకేళ్ళు కానీ వీళ్ళకి ఇచ్చారు. ఆ పవర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నేను వీళ్ళకి ఇచ్చింది తప్పు పడతాను కానీ ఆ పవర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. భలే యూజ్ చేయొచ్చు వీటిని అయితే. ఒక్కొక్కరిదే చెప్తా. ఫస్ట్ వచ్చేసి అలేఖ్య రమ్యాది. ఇది వచ్చేసి లగ్జరీ ఫుడ్ పవర్. ఎన్నిసార్లు అయినా మనకు నచ్చింది తినచ్చు. అది తన కోసమే కాదు, హౌస్ అందరికీ. పాపము ఫుడ్ లేక చాలా బాధపడుతున్నారు. దీన్ని యూజ్ చేసి ఇది ఎప్పుడు పవర్ అయిపోతుందో చెప్పలేమన్నారు నాకు సార్. అందుకే ఇది ఉన్నప్పుడే బాగా యూజ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అన్నీ తినచ్చు, ఏదన్నా తినచ్చు అందరూ హౌస్మేట్స్. ఇంకా సెకండ్ వచ్చేసి శ్రీనివాస్ పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. దీన్ని ఇమ్యూనిటీ కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నామినేషన్ చేస్తే ఆయన నామినేట్ అయితే నామినేషన్లో లేకుండా చేసుకోవచ్చు. ఆయనకే కాదు, హౌస్లో ఎవరైనా నామినేట్ అయిన వాళ్ళని ఇమ్యూనిటీ అంటే సేవ్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడే ఇలా ఉంది, వీళ్ళకి ఇచ్చారు అన్ని పవర్స్. ఇప్పుడే 5 వారాలు అయిపోయాక ఎంట్రీ ఇచ్చారంటే ఈ పవర్లన్నీ ఇస్తే ఇంకా వాళ్ళకి అన్యాయం చేసినట్టే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివ్యల మాధురి గారికి, ఈవిడికి వచ్చేసి గోల్డెన్ బజర్ పవర్. ఎలిమినేషన్ని స్టాప్ చేయొచ్చు. ఇది ఎలాంటి పవర్! ఎలిమినేషన్ అంటే ఎలిమినేట్ అయ్యే వాళ్ళని స్టాప్ చేసి నెక్స్ట్ లెవెల్ ఇది. ఒకవేళ ఆవిడే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతానంటే ఆవిడే స్టాప్ చేసుకొని ఉండొచ్చు హౌస్లో. ఇంకొచ్చేసి ఫోర్త్ వచ్చేసి కంటెండర్ పవర్. ఇది వచ్చేసి నిఖిల్కేనంట. వాళ్ళంతా ఎంత కష్టపడ్డాడు 5 వీక్స్ కంటెండర్ అవ్వడానికి. ఈయనైతే కంటెండర్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి ఆయిషా పవర్ ఆఫ్ నామినేషన్స్. అన్నిటికంటే నాకు నచ్చింది ఇదే. ప్రాసెస్నే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అనుకోండి. వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఇంకో పేరు పెట్టి ఇద్దరిని నామినేట్ చేసుకోండి అనండి. ఇప్పుడు వాళ్ళ నామినేషన్ లేకుండా వీళ్ళే నామినేషన్లో ఉన్నారనుకోండి. వైల్డ్ కార్డ్స్ మీరే నామినేట్ చేసుకోండి అని. ఇప్పుడు ఈవిడ ఈ పవర్ యూజ్ చేసి ఆ ప్రాసెస్ని చేంజ్ చేయొచ్చు. వీళ్ళని నామినేషన్లో లేకుండా చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు హౌస్లో ఎవరైతే ఉన్నారో మీలో మీరు నామినేట్ చేసుకోండి, మేము నామినేషన్లో ఉండము అని కూడా చెప్పచ్చు. నాకు అర్థమైన దాన్ని బట్టి ఇదే నామినేషన్ ప్రాసెస్నే చేంజ్ చేయొచ్చు. ఇంకా గౌరవ్ గుప్తా, ఈయనకైతే తెలుగు రాదు. ఇప్పుడే ఫ్లోరా గారు వెళ్ళారు, ఈయన హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయనకి తెలుగు అర్థం కాదని ఈజీగా అర్థమైపోతుంది. ఫ్లోరా గారి కన్నా తెలుగు అంతంత మాత్రం అనవచ్చు, ఈయనకైతే అంత కూడా రాదు. ఇంకా దివ్య గారు అయితే ఈయనకి తెలుగు నేర్పించాలి వచ్చే వారం లోపు. ఇంకా ఈయనకు వచ్చేసి ఈయన ఏదన్నా తప్పు చేస్తే బిగ్ బాస్ని అడగచ్చంట, ఇది తప్పా కాదా, నేను ఇంకా ఏం చేయొచ్చు అని. అప్పుడు బిగ్ బాస్ చెప్తాడంట. ఇవే పవర్స్. మీకు ఇందులో ఏ పవర్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.